అమ్మ నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారు ఇప్పుడు? క్యాలీఫ్లవర్ టమాటో కుర్మా. క్యాలీఫ్లవర్ టొమాటో కుర్మా. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానే. నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, ఎండి కొబ్బరి ముద్ద, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు. ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా ఈ కూరకి? క్యాలీఫ్లవర్ కొంచెం ఉడకబెట్టుకోవాలి. అందులో ఏమైనా వేసి కొంచెం పసుపు వేసి ఓకే ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ మరి స్టవ్ ఆన్ చేయను అయితే. నేసురుడు దండం పెట్టుకొని చేద్దాం. ఓకే, ఇందాక పెట్టలేదు. అవును, అదే గమనించాను, పెట్టలేదని. సరే, ముందు నూనె వేయాలి. పాన్ కూడా వేడైంది. చాలు. నూనె వేసిన తర్వాత ఏం వేస్తాం? నేను వేస్తాను. జీలకర్ర ఉంది చేతిలో, జీలకర్ర వేయాలి. నువ్వు అడుగుతున్నావా? అంటే చూస్తున్నాను. ఏం వేస్తానా? అంటే మీరు ఏమైనా మర్చిపోయి జీలకర్ర నాకు వంటలు తెలుసా? మీకు వంటలు తెలుసు, మీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. మరి నాకు కూడా తెలిసింది. మాస్టర్ అయిపోయావు అప్పుడే. వెరీ గుడ్. మా శిష్యురాలు చాలా శిష్యురాలు బాగా ఇదైపోయిందని సంతోషపడుతున్నాను నేను, తెలుసా? నేను కొంచెం వేడికితే బాగుంటుంది. జీలకర్ర వేసాం కదా ఫస్ట్ జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాం. కారం ఎక్కువ తింటావా? నేనా? ఇంకా 2 వేస్తే బాగానే ఉంటుంది. వేద్దామా? కరివేపాకు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు వేసాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసాం. ఇప్పుడు టమాటో వేస్తాం. ఓకే ఓకే, టమాటో ముక్కలు వేసాం. చిన్నగా తరుక్కుని ఓకే, టమాటోలు వేసుకుంటే కూర రుచి వస్తుంది, తొందరగా ఉడుకుతాయి టమాటాలు. టమాటోలు బాగా, టమాటో పులుసులు, ఎన్నో రకరకాలైన కూరలు ఉన్నాయి. నాకు టొమాటో పచ్చడి చాలా ఇష్టం. పచ్చడి అంటే మిక్సీలో చేస్తారు టొమాటోలు, కొంచెం ధనియాలు. అవును, ఏంటో దాన్ని ఏమంటారు, పచ్చిమిర్చి. అంటే అది ఒక రకమైన పచ్చడి. ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చేసి పెడుతుంది నాకు. ఏంటి అది? టమాటో పచ్చడి. పచ్చడా? బాగా తింటావా? బాగా తింటాను. ఇప్పుడు ఏంటి, ఎండు కొబ్బరి ముద్ద. మొత్తం చూద్దామా? కలుపు బాగా. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అనుకున్నాం. పచ్చి కొబ్బరి వేయకూడదా? ముద్ద దీనికి ఇది బాగుంటుంది అనమాట. ఓకే ఓకే, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేద్దాం. ఎండు కొబ్బరి ముద్ద వేసిన తర్వాత మనం కొంచెం పసుపు వేసాం, ఉప్పు వేసాం. కొంచెం కారం. ఓకే, పచ్చిమిర్చి ఉంది కదా, కారం ఎక్కువ తింటావా? కొంచెం ఎక్కువైనా? ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, 1 స్పూన్ చాలు. చాలా. చూసారా, మా బామ్మలంతా నన్ను అడిగి వంట చేస్తారు. ఎందుకంటే నువ్వు తింటున్నావు కదా, మరి బాగుందో లేదో నువ్వే కదా చెప్తున్నావు. అదే ధనియాల పొడి వేద్దాం. ధనియాల పొడి కొంచెం వేయచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు. ఓకే, కలిపావా? ఇప్పుడు అయిపోయిందిగా. ఇంతేనా? అంటే ఇందులో మనం నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదా? ఓకే, మళ్ళీ కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట. కొంచెం నూనె తగ్గింది కదా, అందుకే వేస్తాను అలా. ఓకే ఓకే, నేను ముందు వేయను, వేస్తే ఎక్కువైపోతుంది. అవునంటే ముందు కూడా ఒకసారి చెప్పారు. అయిందా? ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఓకే, ముక్కలు ఉడకబెట్టినాయి. అంటే మనం అందులో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, అంతే. ఇది కొంచెం ఒక రకమైన మంచి డిష్ ఇది. అంటే కొబ్బరి పడింది కదా, కొబ్బరి పడింది, కొంచెం మసాలా లైట్గా కదా, చాలా బాగుంది. కానీ కుర్మా అన్నారు కదా, కుర్మాలో కొంచెం వాటర్గా ఉండాలి కదా, అలా కాదా? వాటర్ వేయాలా? అవును. ఓ, నాకు కూడా తెలిసిపోతున్నాయి ఇవన్నీ. తీసుకురా.
వాటర్ వేయకుండా కుర్మా ఎలా వస్తుంది చెప్పు. కొబ్బరి పాలతో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేయాలి. ఓకే. నేను నేర్చుకుంటున్నావు మరి వాటర్ కొత్తిమీర ఎన్ని నేర్చుకోవాలి నువ్వు. కొంచెమేమా చాలా కొంచెం చాలు. ఇప్పుడు ఇప్పుడు కుర్మా. ముందేమో అయ్యేస్తే కుర్మా అంటున్నావు నువ్వు. కాదు, నీళ్ళు పడితేనే ఆ కొబ్బరి అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఓకే. కొత్తిమీర వేసుకో. ఓకేనా? కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకేనా? క్యాలీఫ్లవర్ టొమాటో కుర్మా రెడీ అయిపోయింది. ఎండు కొబ్బరి ముద్దు ఉంది అందులో. అవును, అందుకే కుర్మా అయింది. మరి చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ టొమాటో కుర్మా తయారైపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాలీఫ్లవర్ టొమాటో కుర్మా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఎండు కొబ్బరి ముద్ద, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, నూనె, ఉల్లిపాయ ముక్కలు. క్యాలీఫ్లవర్ టొమాటో కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి కలిపి ఎండు కొబ్బరి ముద్ద, పసుపు, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలిపి నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యాలీఫ్లవర్ టొమాటో కుర్మా రెడీ.